ఈ పేషెంట్ ఇప్పుడే ఓపీకి వచ్చింది. తిన హిస్టరీ ఏంటి అని అంటే 5 అబార్షన్స్ అయ్యాయి తినకి ముందు. లాస్ట్ అబార్షన్ అప్పుడు తనకి 5 వీక్స్ అప్పుడు వాళ్ళ గైనకాలజిస్ట్, బయట ఎక్కడో అయింది ఇదంతా, 5 వీక్స్ అప్పుడు గైనకాలజిస్ట్ తనకి ఈ ఇంజెక్షన్ ఇచ్చిందంట. ఇంజెక్షన్ తను అప్పటి నుంచి పెట్టుకుంది. లాస్ట్ అబార్షన్ తనకి ఎప్పుడైంది, ఒక 5 months బ్యాక్ అయింది. సో ఇంజెక్షన్ అప్పటి నుంచి పెట్టుకోనుంది. ఎందుకు అని అంటే ఈ ఇంజెక్షన్ తీసుకున్నాక తనకి స్పాటింగ్ స్టార్ట్ అయిందంట. ఇంటికి వెళ్ళంగానే స్పాటింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ తన గైనకాలజిస్ట్కి ఫోన్ చేస్తే ఏం కాదమ్మా, అది మంచి ఇంజెక్షనే అనేసి అన్నారు. 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ ఇంజెక్షన్ తీసుకోమన్నారు. 1 వీక్ తర్వాత తన ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు తనకి ఇంటికి వెళ్ళంగానే ఇంకా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మొత్తం అబార్షన్ అయిపోయింది. సో తన డౌట్ ఏంటి అని అంటే ఈ ఇంజెక్షన్ వల్లనే తన లాస్ట్ అబార్షన్ అయింది అనేసి తను అనుకుంటుంది. సో ఈ ఇంజెక్షన్ జనరల్గా ఏంటి అని అంటే, మేము ప్రెగ్నెన్సీలో మనకి హెచ్సిజీ హార్మోన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది బాడీలో ఏమన్నా తక్కువగా ఉంటే అప్పుడు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము బయట నుంచి తనకి హెచ్సిజీ సప్లిమెంట్స్ ఇస్తాం ఫర్ ఆల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ అ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. సో హెచ్సిజీ హార్మోన్ ఆ రీజన్ కోసం మేము ఇస్తాం. ఈ ఇంజెక్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అది మీకు హెల్పే చేస్తే తప్పితే ఈ ఇంజెక్షన్ వలన అబార్షన్ అంటూ అవ్వదు.